హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు ఈ కలర్ తీసుకున్నాను. అందరూ బాగున్నారు కదా? నేను చాలా బాగున్నాను. ఈ కొత్త వీడియో నేర్చుకుందాము. నేను ఈ కలర్ తీసుకున్నాను. ఇలా మనం గడులు వేద్దాము. ఇలా గడలు వేస్తున్నాము. ఇలా మనం 35 గడులు వేసాను. 35 గడులు వేసిన తర్వాత నేను అల్లిక స్టార్ట్ చేస్తున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇలాగా ఒక 6 గడులు ఇలా వేస్తున్నాను. ఇలా వేసి ఒకేసారి ఊలు తీస్తున్నాను. ఇలాగ తీసి మళ్ళీ దీన్ని ఇలాగని ఇందులో నుంచి ఇలా తీసి ఈ అల్లికలో నుంచే మళ్ళీ మనం గడులు వేస్తున్నాము. ఇలాగా 6 గడులు వచ్చేలాగా మళ్ళీ మనం వేసుకుంటున్నాము. ఈ 6 గడులు అయిన తర్వాత ఇలాగ ఒకేసారి మనం పూలు చిక్కు లేకుండా ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇది జాగ్రత్తగా అల్లిక నేర్చుకున్నట్లయితే ఎన్ని కలర్స్ అయినా మనం మార్చి అల్లుకోవచ్చు. ఇవి బుక్ మార్క్స్ కింద చాలా బాగా ఉపయోగపడతాయి. మనం చాలాసార్లు ఏదైనా మంచి బుక్స్ మనం తెచ్చుకొని చదివేటప్పుడు ఏదో పనుల్లో సగం ఆపేసి వెళ్ళిపోతూ ఉంటాము. అలాంటప్పుడు ఈ మార్క్ తయారు చేసుకొని మనం దాంట్లో వాడుకోవడం చాలా బాగుంటుంది. అలాగనే మన పెద్దవాళ్ళు, మన పేరెంట్స్, మన వెల్ విషర్స్ ఉంటారు కదా, పెద్దవాళ్ళు, ఎల్డర్స్, వాళ్ళకి కూడా మనం ఇలాగ అల్లిచ్చినట్లయితే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇలా చూడండి, అల్లికి ఎలా వస్తుంది. నేను దీన్ని ఇలా చివరి వరకు వేస్తున్నాను. మనకు నచ్చిన కలర్స్తో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా అల్లుకోవాలి. ఈ చివరి వరకు మనం అల్లాలి. చివరి వరకు వేస్తున్నాను. అల్లికంతా అలానే ఉంటుంది. ఇలా ఒకేసారి తీసి మనం ఎన్ని గళ్ళు వేసుకున్నా, ఈ తాడు ఎంత పొడుగు వేసుకున్నా సరే అల్లికంతా ఇదే, ఏమీ మార్పు రాదు. అలాగే నేను ఈ చివరిది వేస్తున్నాను. ఒకేసారి మనం ఈ గడుల్లోంచి ఇలా తీసేసుకోవాలి. ఒకేసారి లాగలేకపోయినా కొంచెం ఆగి వేసుకున్నట్లయితే బాగుంటుంది.
ఇలాగా ఎండింగ్లో లాస్ట్లో కూడా జాగ్రత్తగా చూడండి. ఈ లైన్ క్లోజ్ చేస్తున్నాం మనం చివరి వరకు వచ్చిన తర్వాత. ఇక్కడ నేను 3 ఉన్నాయి, 3 లింకులతోనే నేను ఆపుతున్నా. ఇలాగ మనం కొంచెం టైట్గానే అల్లుకోవాలి. ఇలా అల్లుకున్న తర్వాత దీన్ని మళ్ళీ తిప్పి జస్ట్ ఒకసారి వేసాను, ఇంకో గడి వేస్తున్నాను. వేసిన తర్వాత ఇక్కడ మనం ఫ్లవర్ లాగా వచ్చినటువంటి దాంట్లో నుంచి ఒకేసారి తీస్తాం. మళ్ళీ ఇలా మనం ఇటువైపు అల్లిక చూసినప్పుడు ఇలాగ డాట్స్ లాగా వచ్చింది కదా, ఆ డాట్స్లో నుంచి రివర్స్లో చేసి మనం తీస్తున్నాం అన్నమాట. బాగా టైట్గా వేయకుండా, అలాగనే నీడిల్ మీద ఊలు వేయకుండానే అల్లితే బాగుంటుంది. మనం ఇలా దీన్ని చివరి వరకు క్లోజ్ చేస్తాం. ఇలా ఈ చివరి వరకు మనం కంప్లీట్ చేయాలి. మొదట్లో మనం స్టార్టింగ్లో ఒక 35 గడులు వేసుకుంటే సరిపోతుంది. ఇంకంతకన్నా పెద్దగా ఉన్నా బాగుండదు. ఇలా చూడండి, మనం క్లోజ్ చేస్తున్నాం. ఇది క్లోజ్ చేసేటప్పుడు ఇక్కడ కొంచెం ఇలా కొద్దిగా ఎక్స్టెండ్ చేసినట్లుగా దీన్ని ఇలా చూడండి, ఇలా కొంచెం గడులతో ఒకే గడిలో నుంచి 2 సార్లు ఇలాగా మనం ఊల్ని తీసి కొంచెం కుచ్చులా వచ్చేటట్లు చేసినట్లయితే ఇది ఒక హెడ్లా కనిపిస్తుంది. మనం బుక్ మార్క్ మనం వేస్తున్నాం కాబట్టి పుస్తకం ఈ చివర మనం దాన్ని పట్టుకొని ఇలాగ ఓపెన్ చేసుకోవటానికి చాలా బాగుంటుంది. అందరూ తప్పనిసరిగా ప్రయత్నం చేయండి. మనం డిఫరెంట్ కలర్స్తో వేసుకోవచ్చు. అలాగనే మన పెద్దవాళ్ళకి మనం ఇచ్చినట్లయితే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నేనైతే ఇక్కడ చిన్న హోల్ వచ్చినట్లుగా అల్లాను. అది ఒక యానిమల్ ఫేస్ వచ్చినట్లుగా ఇలా మనం అయిపోయిన తర్వాత దీన్ని క్లోజ్ చేస్తున్నాం. ఇది కాసేపు మనం బుక్లో ఉంచినట్లయితే స్ట్రైట్గా వస్తుంది. నేను ఇంకా కొన్ని కలర్స్ అల్లాను. మీకు ఈ కలర్స్ తప్పనిసరిగా నచ్చుతాయి. బుక్ మార్క్ నేను ఒక బుక్లో పెడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.